బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. Everest Coaching Point, the right choice for your bright future. రామకృష్ణ శరణం. గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి వారే కారణము. ఉదయం 8:15 వారు ఫోన్ చేశారు, అమ్మ ఇలా ఉంది మీరు రావాలి అని. అంతవరకు నాకు తెలియదు ఇక్కడికి రావడం అనేది కూడా నాకు అసలు ఆలోచనలు కూడా లేని విషయం అది. వెంటనే వస్తాను స్వామి అన్న. వారు ఎప్పుడు పిలిచినా కూడా నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఖచ్చితంగా వారి పిలుపుకు ఎక్కడున్నా వస్తాను నేను. అలాగే ఈరోజు నాకు ఇటువంటి అవకాశం వారు ఇప్పించారు. చాలా విన్నాం మనం, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చాలా మాట్లాడారు. యువతకు ఎలా నడుచుకోవాలి, లైఫ్లో ఎలా ఉండాలి, జీవితం అంటే ఏమిటి అనే ఒక ఫ్యాకల్టీలో ఎంతోమంది గొప్పవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ ఫ్యాకల్టీ మీరంతా కూడా వింటున్నారు. కానీ ఇది మీరు చూసినది ఇది చరమదశ, లాస్ట్ స్టేజ్. ఎంతో గొప్ప గొప్ప స్టేజ్కి వెళ్ళి ఎంతో గొప్పగా బతికిన వాళ్ళం కూడా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చినప్పుడు మనం ఎటు వెళ్తున్నాము, ఏ రకంగా జీవిస్తున్నాము, ఏ రకంగా మన తల్లిదండ్రులను, మన పిల్లల్ని, భార్యల్ని కానీ భర్తల్ని కానీ ఏ విధంగా మనము ఇచ్చేస్తున్నాం అనేది ఇలాంటి చూసినప్పుడు మనకు కలుగుతుంది. ఇలా ఉండాలి లైఫ్లో అనేది తెలుస్తుంది. ఒకసారి స్వామివారు జడి లక్ష్మీనారాయణ గారు నా కజిన్, వారు ఒకసారి నన్ను పిలిచారు అక్కడికి. ఫస్ట్ టైం వెళ్ళాను రామకృష్ణ మఠానికి నేను. స్వామివారు వారు అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళ స్వీట్స్ అంతా అయిపోయిన తర్వాత చాలామంది యువత ముందుకు వచ్చి చెప్తున్నారు, నేను ఐపీఎస్ అవుతాను, ఐఏఎస్ అవుతాను, టీచర్ని అవుతాను, ఇంజనీర్ అవుతాను, డాక్టర్ని అవుతాను అని చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ టైం స్పందన ఎక్కడో కలిగింది, నాకు మాట్లాడాలా అనిపించింది. మొదటిసారి నేను స్టేజ్ మీదకి రావడం నా లైఫ్లో. ఏదో నేను వర్క్ చేసుకుంటూ పోతున్నాను తప్ప ఏ రోజు మైక్ పట్టుకొని మాట్లాడలేదు. ఒక్కసారి మాట్లాడతాను అని లక్ష్మీనారాయణ అడిగితే అయ్యో రాండమ్మ అన్నారు. ఆ రోజు నాకు చెప్పాలనిపించింది అందరికీ. చాలామంది ఇక్కడ మాట్లాడుతున్నారు, అందరూ మంచి మంచి ప్రొఫెషనల్స్ ఎన్నుకుంటున్నారు, చాలా సంతోషము. కానీ ఒక్కరు కూడా మంచి డాక్టర్ని అవుతాను, మంచి ఇంజనీర్ని అవుతాను, మంచి టీచర్ని అవుతాను, మంచి భార్యను అవుతాను, మంచి భర్తను అవుతాను, మంచి తండ్రిని అవుతాను అనే మాట ఎక్కడా నాకు వినిపించడం లేదు. ఆ మంచి ఉన్నప్పుడే మీరు చేస్తున్న ఒక పోస్టు కానీ, ఒక సేవ కానీ, సమాజంలో కానీ దానికి విలువ ఉంటుంది అని ఒక మాట నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అలా చెప్పాలనిపించడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ రోజు ఉదయం పొద్దున్నే ఈనాడు పేపర్ చూస్తే నేను దాంట్లో ఒక పోలీస్ వాళ్ళకి వాళ్ళ జాబ్స్ కోసము అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. దానికి అందరూ మామూలుగా పోస్ట్ అనేటప్పటికీ ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు ఆ ట్రైనింగ్కి వచ్చారు. ఆ ట్రైనింగ్కి వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు, అందులో పనిచేయడానికి వచ్చిన అమ్మాయిని 4 రేప్ చేశారు అక్కడే. చేసి అంటే వాళ్ళు దేనికి వచ్చారు అక్కడికి? ఒక డిపార్ట్మెంట్, పోలీస్ అని ఉద్యోగం అంటే ఎటువంటి గొప్ప ఇది. అసలు పోలీస్ ఒకడు ఉన్నాడంటే మన సమాజంలో ఎంతోమంది ధైర్యంగా గుండెల మీద చేతులు వేసుకొని పడుకోవాలి, ఎంతోమందిగా జీవించాలని అనుకున్నటువంటి ఒక పోస్టుకు వచ్చిన వ్యక్తి ఎలా ఉండాలి? అలాంటి వ్యక్తులు అక్కడ అట్లాంటి పరిస్థితి కల్పించినారంటే ఎక్కడ ఉంది మానవత్వము, సమాజంలో ఒక మంచితనం అని నాకు అనిపించింది. ఆ ప్రేరణే ఆ రోజు నన్ను స్టేజ్ మీదకి నడిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామివారు నన్ను అక్కడ ఫ్యాకల్టీలో పిలుస్తున్నారు. వీలైనప్పుడు నేను వెళ్తున్నాను. ఎలాంటి ఇది జరుగుతుంది అని చెప్పడానికి నేను అక్కడ మాట్లాడుతూ చెప్తున్నాను. యాక్చువల్గా నేను చెప్పాలంటే నా యొక్క ఇప్పుడు నేను చూపించండి, నేను ఒక ఎన్జిఓ కాదు, నేను ఒక ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఏపీ ట్రాన్స్కోలో జాబ్ చేసేదాన్ని నేను, విద్యుత్ సౌదాలో పర్సనల్ ఆఫీసర్గా చేసి నేను 3 years బ్యాక్ నేను రిటైర్ అయినాను. ఇప్పుడు ఇది జాబ్ చేస్తూ 16 సంవత్సరాల నుంచి నేను ఇక ఓల్డేజ్ హోము, డిప్రెషన్ పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటరు చాలా 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 చేస్తున్నాం మేము అక్కడ 16 ఏళ్ల నుంచి. 16 ఏళ్ల నడక ఇది. ఫస్ట్ ఓల్డ్ పీపుల్తో స్టార్ట్ చేసాం. నేను ఏదో ఇంట్లో కొట్లాడుకొని మాకొద్దు మీ అమ్మ, మాకొద్దు నాన్న అని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసిన వాళ్ళు కాకుండా మేము చేసే సేవ ఏంటంటే, ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరో, క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్ళిపోతారు, వాళ్ళకు భరించలేని పరిస్థితి వాళ్ళది, కాళ్ళు చేతులు పడిపోతాయి, వాళ్ళకి ఇంట్లో వాళ్ళు సేవ చేయడం లేదు. ఎందుకు చేయాలనిపించదు వాళ్ళకి? వాళ్ళ ఉద్యోగాలు ముఖ్యం, వాళ్ళ పిల్లలు ముఖ్యం. నేను చూస్తున్నాను చాలామందిని, టైం లేదు.
ఉరుకుల బరుకుల జీవితము. ఇంకోటి కూడా భార్య సంపాదించాలా, భర్త సంపాదించాలా. ఎందుకు కారు, భార్యకు ఒక కారు కావాలా, భర్తకు ఒక కారు కావాలా, పిల్లకు ఒక కారు కావాలా. అంటే మనకి సంతృప్తి లేదు. సంతృప్తి లేదు. మొదట్లో మా మదర్ వాళ్ళు హౌస్ వైఫ్లుగా ఉన్నారు. మా నాన్న ఒక్కటి సంపాదిస్తే 4 పిల్లల్ని పెంచారు. అమ్మాయి ఏ రోజు కూడా నాకు కారు కావాలి, నాకు నెక్లెస్ కావాలి అని అడగలేదు ఆవిడ. నా పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చక్కగా చదువుకోవాలి, వాళ్ళు మంచి జీవితం ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళు ఆలోచించారు ఆ రోజు. కానీ ఈరోజు అలా కాదు. తల్లి స్నేహితులు వస్తే మాట్లాడుతుంటే, టీవీ చూస్తుంటే నేను నా కళ్ళతో నేను చూశాను. సెల్ ఫోన్ పిల్లల చేతికి ఇచ్చేసి ఈవిడ లోకంలో ఈవిడ ఉంటుంది. ఆ పిల్లడు ఏం చూస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. స్వామివారు మాట్లాడే ఒక వీడియో ఒక యూట్యూబ్లో కనపడితే కింద ఒక బూత్ కనపడుతూ ఉంటుంది. ఆ పిల్లలకి తెలుస్తుందా అది? ఇది చూడొచ్చా, చూడొద్దా అని కూడా వాళ్ళకి తెలియదు. అలాంటిటువంటి పరిస్థితిలో మనము పిల్లల్ని పెంచుతున్నాము. ఎవరి చేతుల్లో చూసినా కూడా సెల్ ఫోన్లు. నేను వస్తూనే అతను చెప్పాడు, అసలు మనం ఎక్కడికి పోతున్నాము, ఎందుకు పోతున్నాము, అక్కడ మనం వినడానికి పోతున్నాము. ఇక్కడ ఇంత టైం పెట్టి ఇంత పెద్ద వాళ్ళంతా ఇక్కడికి వచ్చినప్పుడు దేనికి వచ్చాము ఇక్కడికి మనం అనేది ఒక్క క్షణం ఆలోచించకుండా సెల్ ఫోన్లు చూసుకుంటా ఉంటే, ఇదే కాదు దారిలో పోతుంటే సెల్ ఫోను, ఇది ఒక పెద్ద దావాళం అయిపోయింది. ఇంట్లో కూర్చుంటే అది వీడియో గేమ్స్. పిల్లలు పిలిస్తే పలకరు, భోజనానికి రారు, అమ్మ కలిసి తిందామంటే లేదు, పొద్దున పోతాం ఏదో వర్క్ చేసుకుంటాం, కనీసం రాత్రిన కలిసి కుటుంబం అంతా కలిసి తింటామంటే నేను వస్తాను నువ్వు తిను. వాడికి ఏం చేస్తుంటే వీడియో ఆడుతూ ఉంటాడు అక్కడ. అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? ఎంతమంది ఇప్పుడు వచ్చినటువంటి వీటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయండి. ఫేస్బుక్లో కూడా తిడుతూ ఉంటాం మనము. కానీ నాకు ఫేస్బుక్లో చాలా గొప్ప వాళ్ళు పరిచయం అయ్యారు. గంపా నాగేశ్వరరావు వారు కూడా నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. అలాంటి వాళ్ళు కాదు, ఇంకా చాలామంది నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. అంటే మనము ఎలా మనం ఎంచుకోవాలి అనేది మన మనసులో మనం తీర్మానించుకొని, ఇప్పుడు అగ్గి ఉంది, దాంతో వంట చేసుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు, రెండూ ఉన్నాయి. అట్లాగే వంట చేసుకొని తినాలి మనం, ఒళ్ళు కాల్చుకోవద్దు, ఇల్లు కాల్చుకోవద్దు. అలాగా వచ్చిన టెక్నికల్గా ఉండేటువంటిని మనం దేనికి ఉపయోగించాలి అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ దాన్ని ఇలా చేసుకొని తల్లిదండ్రులు నిర్లక్ష్యం, భార్యల్లో నిర్లక్ష్యం, భర్తల్లో నిర్లక్ష్యం, పెళ్లి చేసుకుంటానే 6 నెలలకే విడాకులు, పిల్లల గురించి కూడా ఆలోచిస్తలేరు ఎవరు కూడా. ఎన్నో కేసులు నేను చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది వస్తున్నారు అమ్మాయిలు. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నాను, 10 నిమిషాల ముందు ఒక ఆవిడ వచ్చింది, ఒక ముస్లిం స్త్రీ వచ్చింది. అమ్మ నాకు డైవర్స్ అయిపోయినాయి, నన్ను నానాక హింస పెట్టాడు నా భర్త, తట్టుకోలేకపోయాను, నేను చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఏదో ఒక బలం నన్ను ఆపింది, పోరాడాను, డైవర్స్ అయిపోయినాయి, నేను ఎలాగలా బతకాలి, ఎక్కడ పోయినా కూడా నాకు ఆడది ఎలా ఉంటుందో, ఒంటరిగా ఉంటే ఎట్లా ఉందో సమాజం అందరికీ తెలుసు. కాబట్టి నాకు మీ గురించి తెలిసి మీ దగ్గరికి వచ్చాను, నాకు మీ దగ్గర సేఫ్టీ ఉంటుందని వచ్చాను అని చెప్పింది. ఫేస్బుక్లో ఒక అబ్బాయి పరిచయం అయినాడంట, ఆవిడకంటే చిన్నవాడు. నేను పెళ్లి చేసుకుంటా అన్నాడంట వాడు. నేనంటే ఇంకొక రాయి తీసుకొని పళ్ళు కొట్టుకుంటావా అన్నాను నేను. అవసరమా? భగవంతుడు నిన్ను ఇటువంటి చదివి కల్పించాడంటే ఎక్కడో నువ్వు ఏదో పని చేయడానికి ఈరోజు మా ఇంటికి వచ్చావు, మా దగ్గరికి వచ్చావు, మా సంస్థకు వచ్చావు, నీకు మంచి అవకాశం ఇచ్చాడు. అది రెండోసారి మళ్ళీ నువ్వు పడేదానికంటే ఇలాంటి సంస్థలో పనిచేసి ఎంతోమందికి నువ్వు సేవ చెయ్యి, ఎంతో పనికొస్తుంది నీ వల్ల అంటే అమ్మాయి చాలా సంతోషంగా ఒప్పుకుంది. మనకి ఎన్నో దారులు ఉన్నాయి మంచి పనులు చేయడానికి. యూత్ ఎక్కడ చూసినా కూడా యూత్ మీద ఎన్నో ఆశలు, కానీ యూత్కు మాత్రం ఈ సెల్ ఫోన్ల మీద ఆశ. ఇలా మా తల్లిదండ్రులు కూడా, నేను కూడా కొన్ని విషయాల్లో నేను కూడా బాధపడ్డాను. నేను బాధితురాలని, నేను అన్ని విషయాల్లో బాధితురాలని. నేను ఆ బాధలోంచి వచ్చినదే ఇది. నేనేమి సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండి ఈరోజు ఓల్డేజ్ హోమ్ పెట్టి నేను కాలేదు. ఎన్నో రకాల సంసారంలో బాధలు, భర్తతో బాధ, పిల్లలతో బాధ, ఎన్నో రకాల బాధలు పడ్డాను. జాబ్లో బాధలు, జాబ్ పోయినప్పుడు ఎలాంటివో ఎదుర్కొంటాము, అన్నిట్లో ఎదుర్కొన్నాను, నిలబడ్డాను, నేను దేనికి తల వంచలేదు. హోమ్ పెట్టేటప్పుడు కూడా చాలా గొడవలు అయినాయి. నా హస్బెండ్ గొడవ పెట్టుకున్నాడు, అందరినీ పిలిపించాడు. అవసరమా, ఉద్యోగం చేస్తుంది అన్నాడు. నాకు అవసరమే అని చెప్పినాను. నేను ఉద్యోగం చేస్తున్న సాయంకాలం ఇంటికి వస్తున్నాను, మీరేమో మీ స్నేహితులతో గడుపుతారు, నాకు టైం ఉంది, నా టయాన్ని నేను ఎట్లా ఉపయోగించుకోవాలి? నాకు ఇది దారి కనిపించింది. ఎంతోమంది అనుకున్నాను, ఆయన వెళ్ళిపోయారు వదిలేసి, పోనీ అనుకున్నాను. నేను నా పిల్లలు పెట్టుకున్నాను, నేను హ్యాపీగా నేను జాబ్ చేసుకున్నాను. నేను ఒంటరిగా ఉండేదానికంటే నాలాగా ఒంటరిగా ఉండే బతికే వాళ్ళు ఎంతోమంది ఈ ప్రపంచంలో, వాళ్ళను నేను తోడు చేసుకుంటాను అనుకున్నాను. నడిచాను, ఎన్నో ముళ్ళులు అడ్డం వచ్చాయి, రాళ్ళు అడ్డం వచ్చాయి, చీకటి అడవుల్లో,
కానీ అవన్నీ నైపుణ్యంగా తీసి పక్కకు పెట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చాను నా దారిలో. ఈరోజు 16 సంవత్సరాలతో నేను సక్సెస్ అయ్యానని నేను గొప్పగా చెప్తున్నాను. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేనేమి కార్పొరేట్ స్కూల్లో చదవలేదు. గవర్నమెంట్ స్కూల్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు స్టేషన్లో నుంచి ప్లాట్ఫామ్ దిగి ట్రైన్స్ ఉంటే దాని కింద దూరి అవతల స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది మేము. అలా చదివాను ఎక్కడ కూడా. కానీ నేను 10th క్లాసే చదివాను. తర్వాత నాకు కలిగిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ప్రైవేట్గా చదివి నేను జాబ్కి వచ్చి జాబ్ చేస్తూ తర్వాత నేను ఎన్నుకున్నటువంటి ఈ ప్రయాణంలో నేను ఎంత సక్సెస్ అయినంటే, ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడి నుంచి రాష్ట్రపతి అవార్డు అందుకునే స్థితికి నేను వెళ్ళాను. ఇది సక్సెస్ అంటే ఇది. మీకు కూడా ఎన్నో దారులు కనపడతాయి. మంచి దారి ఎన్నుకోండి. మీకు ఇప్పుడే అవకాశం. మీరు ఎన్నుకునే దారి ప్రతిదీ వేరే అడుగులు వేయకండి. యూత్ అనేది వేరే అడుగులు వేయకండి. మీరు మంచి దారి ఎన్నుకొని ఇలాంటి మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళకి లైఫ్ ఏముంది చెప్పండి. నేను చూస్తూ ఉంటాను వారిని. ఎంత తన పిల్లలు కాదు కానీ తన పిల్లలు లాంటి వాళ్ళ కోసం వారు ఎంతో వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు ఏదో నిరంతరం అక్కడ రామకృష్ణ మఠంలో జరుగుతూనే ఉంటాయి. అట్లాంటి చోటుకు వెళ్ళిన వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా కూడా ఎదుగుతారు కంపల్సరీగా. కాబట్టి నేను కోరుకునేది అదే. మీరంతా కూడా ఇప్పుడు ఇవన్నీ విని ఇక్కడికి పోయిన తర్వాత వదిలేయకండి. గేటు దగ్గర పోయి ఇలా అనుకోవద్దు. అంత వినిందంతా ఇలా అనుకొని వెళ్ళిపోకండి. దాన్ని మనసులోకి తీసుకోండి. స్వామివారు రామకృష్ణ మఠంలో ఎంతోమందికి చెప్తారు, వెళ్ళండి, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, తర్వాత మీరు కూడా అందులో పాల్గొనండి, సేవ చేయండి అని ఎన్నోసార్లు చెప్పారు. కానీ కొంతమంది వస్తారు, వచ్చి 2వ రోజే వెళ్ళిపోతారు అక్కడ పరిస్థితి చూసి. అలా కాదు, సేవ అనేది నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇదే స్థితికి మనం ఏ దారికి ఎన్నుకునే పరిస్థితికి రాగలుగుతాం మనం. కాబట్టి తప్పకుండా మీరంతా దాన్ని ఇప్పుడు ఇక్కడ విన్న దాన్ని కూడా మీరు వదులుకోకుండా చక్కటి లైఫ్ని మీరు నేర్చుకోవాలని చెప్పి నేను మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి, నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. I request Brahmaji Garu and President of AVOPA, President of Vasu Club and BPG, please come out of the days to felicitate Swamiji and ma'am. ఇక్కడ వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఎలా ఉందండి? సూపర్ కదా. యా, థ్యాంక్ యూ. మా ఫోన్ నెంబర్ ఒకసారి మీకు ఇస్తాను. ఎవరైనా కూడా మీకు అవసరమయ్యి ఏ సహాయం కావాలంటే కూడా మా దగ్గరికి రావచ్చు. ఏ విధమైన సహాయమైనా కానీ. అట్లని ఒక ₹1,00,000 కావాలమ్మని రాకండి. మామూలుగా ఏదన్నా మీకు ఇక్కడ కనపడ్డ వృద్ధులు కానీ అలా వస్తే మేము తప్పకుండా మా సాయం చేస్తాము. 92 1 2 1 2 3 36 7378. I request organizers, please felicitate అమ్మ. చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారమ్మా మీరు. ఎంతోమందికి మార్గదర్శనము. ఎంతోమంది ఇంట్లో ఉండి కూడా వాళ్ళు ఖాళీగా ఉంటూ ఆ సీరియల్ చూస్తుంటూ ఉంటారు, రకరకాలుగా ఉంటా ఉంటారు. కానీ మీరు ఆ కిట్టి పార్టీలో ఉంటారు. కానీ మీరు ఇంత అద్భుతమైన సేవా కార్యక్రమం చేస్తున్నట్టు, మీరు ఎంతోమందికి ఒక దారి చూపిస్తున్నట్టు, మరి అటువంటి వృద్ధులకు సేవ చేస్తున్నారు. కాబట్టి మీరు నిజం చెప్తున్నానమ్మా, పూర్వజన్మ సుకృతంగా ఉండాలి ఇటువంటి సేవ చేయాలంటే మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మకు. స్వామీజీ చాలా చక్కని మేడం పరిచయం చేశారు. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నౌ are you ready for next show? Come on boss, youth boss. యూత్ అన్న వాళ్ళు ఎవరో చప్పట్లు కొట్టండి గట్టిగా. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति